ప్రేమ అనే దోమ ఏ వయసులో కుడుతుందో ఎవ్వరికీ తెలియదంటారు సినీ కవులు. కొన్నిసార్లు అది నిజమే కాబోలు అని అనిపిస్తూ ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 60 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల కుర్రాడిని ప్రేమించడమే కాకుండా అతను లేకుండా నేను బతకలేనంటూ ఆ కుర్రాడితో కలిసి ఇల్లు వదిలి పారిపోయింది. వినేందుకు వింతగా ఉన్న ఈ 60 వెడ్స్ 30 లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పైగా ఈ ఘటన చోటు చేసుకుంది ఎక్కడో కాదు, మన దేశంలోనే, అది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మరి 60 ఏళ్ల బామ 30 ఏళ్ల కుర్రాడి లవ్ స్టోరీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూపీలోని కాన్పూర్లో ఓ వృద్ధ దంపతులు ఉంటున్నారు. ఇదే ఏరియాలో ఉంటున్న ఓ యువకుడితో బామ్మకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 60 ఏళ్ల బామ 30 ఏళ్ల యువకుడితో పారిపోయింది. సమాజం ఎలా అనుకున్నా కూడా అతనితోనే కలిసి జీవించాలని భావించి ఆ యువకుడితో వెళ్ళిపోయింది. బామ్మ భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బామ్మ గతంలో కూడా ఓ యువకుడితో ఇలాగనే వెళ్ళిపోయిందని భర్త ఆవేదన చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా పుడుతున్న ప్రేమలు, జరుగుతున్న పెళ్లిళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ వయసున్న అమ్మాయిలు సంకోచించడం లేదు. అలాగే తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలను పెళ్లాడేందుకు అబ్బాయిలు కూడా పెద్దగా ఆలోచించడం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం కారణంగా వారికి వయసుతో పట్టింపు లేకుండా పోతోంది. మరి ఈ విపరీత పోకడలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.